హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నివేదితాస్ కిచెన్. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నివేదితాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో ఆనియన్ రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఉదయం టిఫిన్లోకైనా, మధ్యాహ్నం లంచ్ బాక్స్లోకైనా, దేంట్లోకైనా టేస్ట్ సూపర్గా ఉంటుంది. విడిగా తిన్నా టేస్ట్ చాలా బాగుంటుంది, లేకుంటే పెరుగు చట్నీలోకి తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మరి సింపుల్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా దానికోసం ఇక్కడ నేను అన్నంని వేడి చల్లార్చుకోవటానికి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని, ప్యాన్ హీట్ అయ్యాక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, ఒక 10-12 జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, కట్ చేసినటువంటి 2 పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత మొత్తం కూడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వలన టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం కూడా ఒకసారి చక్కగా 1 నిమిషం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ 1 నిమిషం చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం పక్కన చల్లార్చి పెట్టుకున్నాం కదా అన్నాన్ని, ఆ అన్నం వేసుకోవాలి. చాలా సింపుల్ అండి ప్రాసెస్, క్విక్గా చేసేసుకోవచ్చు అన్నమాట. టేస్ట్ కూడా అలాగే చాలా బాగుంటుంది. ఇలా అన్నం మొత్తం కూడా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేలాగా మంటని సిమ్లో పెట్టేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే ఆనియన్ రైస్ అనేది రెడీ అయిపోయింది. కూరగాయలతో పనేం లేకుండా చక్కగా ఇలా 2 ఉల్లిపాయలతోటి ఆనియన్ రైస్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మరి మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్కి షేర్ చేయండి. నివేదితాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.